హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ హీరాస్ కలెక్షన్. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఎక్కడికైనా వెళ్ళాలనేసి ఇంట్లో పిల్లలు మేము చాలా బాగా గలాట చేస్తుంటామన్నమాట. అలాగే మా డాడీకి చెప్పేసి ఎక్కడికైనా వెళ్దామంటే చలో పుట్టపర్తిలో బోటింగ్ ఉంది, అక్కడ వెళ్దామనేసి బయలుదేరాము. అక్కడి కోసం లంచ్ కోసం మేము ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. వైట్ రైస్, పప్పు, ఇంకా స్నాక్స్ ఐటమ్స్, యూజ్ అండ్ త్రో ప్లేట్స్ అన్నీ అక్కడే లంచ్ చేద్దామనేసి హాఫ్ వచ్చేసి రైస్లో లెమన్ వేసేసుకొని ఇలా లెమన్ రైస్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. మా అమ్మ చేసేసింది, నేను వచ్చేసి మిక్స్ చేసేసుకుంటున్నాను. చాలా బాగా చేస్తారు మా అమ్మ, మాకు చాలా బాగా ఇష్టం కూడా లెమన్ రైస్ అంటే. మీకు ఎవరికైనా ఎలా చేస్తారు అనేసి చూడాలనుకుంటే మెసేజ్ చేస్తే నేను ఫుల్ వీడియో లెమన్ రైస్ గురించి పెడతానన్నమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా మిక్స్ చేసేసి బాగా కాలుతోంది, ఇలా బాగా వేడి వేడి అన్నంలోకి ఇలా మిక్స్ చేస్తున్నాను. దాంట్లో వైట్ రైస్, ఇంకా మిగిలిన దాంట్లో అంతా లెమన్ రైస్ ఈ విధంగా క్యారీ కట్టేసుకుంటున్నాము. లంచ్కి అక్కడే వెళ్ళాలనేసి, పిక్నిక్ టైప్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు అనేసి ఇక్కడ మేము రీచ్ అయిపోయాము బోటింగ్కి. బైక్స్లో ఇంకా కార్లో వచ్చేసాము. 10 మెంబర్స్ వచ్చాము మేము. ఇక్కడ పర్ పర్సన్కి 10 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది. రష్ ఏమంతగా లేదు. ముందు చాలా బాగా వచ్చేవాళ్ళంట, ఇప్పుడు అంత తగ్గిపోయారు, అందుకోసం రష్ అంతగా లేదనమాట. ఫుల్ ఎండగా కూడా ఉంది, చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది అనమాట. ఇక్కడ గ్రీనరీ. ఇక్కడ వచ్చేసి రెస్టారెంట్, ఇక్కడ కింద మేము తినలేమంటే ఓకే మీరు తెచ్చుకున్న లంచ్ పైన తినచ్చు అని చెప్పారు. సరేలే అనేసి థ్యాంక్ యూ అని చెప్పేసి మేము బ్యాక్ సైడ్ ఉందని చూపిస్తే ఇక్కడ పైన ఎక్కేసి ఇక్కడ లంచ్ అంతా తిందామనేసి, లంచ్ టైం అయింది, ఎలాగో వెళ్తూనే ఇక్కడ లంచ్ చేసేసుకుంటాం. ఇక్కడ అంతా నీట్గా వాళ్ళు ముందు పెట్టే అంతగా ఇప్పుడు లేదనమాట. ఎక్కువ రష్ రావడం లేదనేసి, ఎక్కువ పబ్లిక్ లేదనేసి వాళ్ళంత కేర్ తీసుకోలేదు ఇక్కడ. మేము జస్ట్ కింద తినలేమనేసి పైకి వచ్చేసి లంచ్ అంతా చేసేసాము. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మా టైం వచ్చేసి బోటింగ్కి 4:30కి ఇచ్చారు. ఎండ కూడా ఉంది, ఇంకా టైం అయిపోతుందనేసి పర్ పర్సన్కి 350 మేమే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా సైక్లింగ్ టైప్ ఇలా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. 3 బోట్స్ తీసేసుకున్నాము. నీళ్ళు, ఈ వాటర్ అంత మంచిది కాదంట, మాకు తెలియదు, వచ్చిన తర్వాత చెప్పారు. ఇలా పైకి అంతా వేసేసుకున్నాము. ఎప్పుడైనా చిన్న పిక్నిక్ లాగా 1 డేలో ఇలా వెళ్ళి రావచ్చంటే ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్, చాలా బాగుంది, మేము ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఒకసారి వెళ్ళి ఎలా ఉందో చెప్పండి. మీ ఒక్కొక్క లైక్, ఒక్కొక్క సబ్స్క్రైబర్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.